ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని మోషేలో యేసుక్రీస్తు అనే కోణంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ఈ 11 గంటల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలోకి వచ్చాము. నాయన, మోషేలో యేసుక్రీస్తు అనే మాటల్లో నాయన పాత నిబంధనలో జరిగినవి, కొత్త నిబంధనలో జరిగినవి నాయన మీరు బయలుపరచండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన పిల్లలారా, ఇక్కడ మనం మోషే కుమారుని పేరు నిర్గమాకాండము 2వ అధ్యాయం 22వ వచనంలో ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. నేను అన్యదేశములో పరదేశినై ఉంటిని. మోషే అంటున్నాడు, నేను అన్యుల దేశంలో ఉన్నాను, నాది ఈ దేశం కాదు, పరదేశిగా ఉన్నాను అంటున్నాడు. అది కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి మనము కూడా ఈ దేశంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నామని కొత్త నిబంధన వాక్యం మనకి సెలవిస్తుంది. మనము యాత్రికులము. ఈ లోకములో ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా యాత్ర చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక ఊరని కానీ ఒక పట్టణం అని కానీ ఉండదు. ఎక్కడ పొద్దుగూగితే అక్కడ వారు బస్సు వేసుకుని మళ్ళీ తెల్లవారిన తర్వాత వారు బయలుదేరుతూ ఉంటారు. అంటే ఒక స్థిరమైనటువంటి ఒక ఊరు, స్థిరమైనటువంటి ఒక ఇల్లు అంటూ వారికి ఉండదు. యాత్రికులం. వారు వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళే వరకు కూడా అలాగే ప్రయాణం చేస్తారు. అలాగే అబ్రహాము కూడా మరి దేవుడు మాకు పునాదులు కలిగిన పట్టణాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు పరలోకంలో. ఈ లోకము మాకు శాశ్వతమైంది కాదు. ఈ లోకము మాకు వాగ్దాన దేశం కాదు. ఈ లోకములో మేము పరదేశులము అని వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాగ్దత్త దేశంలో పరదేశులుగా వారు జీవించారంట. వాగ్దత్త దేశంలో పరదేశులుగా వారు జీవించారు. అందుకే మోషే తన కుమారుడైన గెర్షోముకి గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే పరదేశి. దేవుని కుమారులమైన మనందరం కూడా మోషే తన కుమారుడికి అలా పేరు పెట్టుకుంటే, దేవుని కుమారులమైన మనందరము కూడా మరి గెర్షోము లాగానే ఘనమైన భూలోకాన్ని విడిచిపెట్టాలి. లేదు, ఒకవేళ ప్రభు ఆహ్వానంతో తిరిగి రండి నా దగ్గరికి అంటే మనం వెళ్ళిపోవాలి. ఏ క్షణమైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే మోషే తన కుమారుడికి గెర్షోము అంటే పరదేశాన్ని ఇలా పేరు పెట్టుకున్నాడు. దేవుని కుమారులమైన మనందరము కూడా గెర్షోము లేగానే పరదేశులుగా. మోషేకి కుమారుడికి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, తన కుమారుణ్ణి పేరు పెట్టి పిలిచినప్పుడల్లా, గెర్షోము అని పేరు పెట్టినప్పుడల్లా నేను పరదేశిని అని జ్ఞాపకం రావాలి. తన కుమారుడికి గెర్షోము అని పిలిచినప్పుడల్లా నేను పరదేశిని అని జ్ఞాపకం రావడానికి మోషే ఆ పేరు పెట్టుకున్నాడు.
మనము కూడా అలాగే పరదేశులుగా మనము జీవించాలి. రెండోది చూసినట్లయితే 3వ అధ్యాయంలో మరి మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. మోషే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు నుంచి మరి సిరియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి మిద్యానికి వెళ్ళిపోయిన తర్వాత యాజకుడైన యిత్రో తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి అప్పుడు తన మామగారు మందని మేపాలి కదా, మందని మేపుతున్నాడు. ఇక్కడ తన మందను మేపుచు అరణ్యము అవతలకి ఆ మందని నడిపించాడంట. తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. మోషే మాంగారు మందని మేపుచు వాటికి చక్కని ఆహారం తినిపిస్తూ అరణ్యము అవతల ఉందంట హోరేబు పర్వతం, దేవుని పర్వతం. అది హోరేబు పర్వతానికి దేవుని పర్వతం అని అర్థం ఇస్తుంది. అందుకే మేపుచు ఈ మందని దేవుని పర్వతానికి తోడుకెళ్ళాలి. మధ్యలో ఏముందంటే అరణ్యం ఉంది. అరణ్యం యువతల మోషే ఉన్నారు. అరణ్యం అవతలేమో దేవుని పర్వతం ఉంది, మధ్యలోనేమో అరణ్యం ఉంది. గమనించాలి. ఈ మందని అరణ్యము దాటించి హోరేబు పర్వతానికి తోడుకెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు లోకమనే అరణ్యములో మనం ఉన్నాం. యేసు ప్రభువారు నేను మంచి కాపరిని అన్నాడు. ఆయన మందను గురించి యేసు ప్రభువారు ఏమన్నాడంటే లూకా సువార్త 12:32 చూడమ్మా. వైద్యుడైన లూకా రాసిన సువార్త 12:32 ఏమన్నాడంటే చిన్న మంద భయపడకుడి. సంఘాన్ని ఏమంటున్నాడంటే అప్పుడు 12 మంది ఉన్నారు. మంద అనేది చిన్న మంద భయపడకుడి. ఎందుకు చిన్న మంద అన్నాడంటే రక్షించబడిన వారు ఈ ప్రపంచంలో బహు తక్కువ జనం. క్రైస్తవ్యం అనే పేరును బట్టి చూస్తే ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ వాక్యాన్ని గైకొని ప్రభుని వెంబడించేవారు తక్కువగానే ఉంటారు. అందుకే క్రైస్తవ్యము అని పేరుకి ఉమ్మడికి వెళ్ళిపోతే కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ అలా కాదు. చిన్న మంద భయపడవద్దు అన్నాడు. దేనికి భయపడవద్దు? పెద్ద మంది ఉంది కాబట్టి పెద్ద మందికి భయపడకూడదు అన్నాడు. ఈ లోకములో పెద్ద మంద అన్నమాట. అంటే పెద్ద మంది అంటే సాతాను మాటకి లోబడే వాళ్ళు పెద్ద మంద, దేవుని మాటకి లోబడే వాళ్ళేమో చిన్న మంద అన్నాడు. అందుకే పెద్ద మంద ఎప్పుడు కూడా చిన్న మందకి, సాతానికి లోబడే వాళ్ళకి దేవునికి లోబడే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడి ఉండాలి. అందుకే భయపడవద్దు. ఏమన్నాడు? మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీకు తండ్రికి ఇష్టమాయను. చిన్నమంద మీకు రాజ్యం అనుగ్రహించుటకు మరి తండ్రికి ఇష్టమైంది అని చెప్పేసి అన్నాడు. ఈ మందను గురించి చూస్తే యేసు ప్రభువారు కూడా మరి మంద గురించి మాట్లాడాడు. సొలొమోను అంటాడు, మరి ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండదు, నీ మందల యందు మనసుంచమన్నాడు. ధనము శాశ్వతము కాదు. ధనము ఈరోజు మన దగ్గర ఉంటే మరొకరి దగ్గరికి వెళ్తుంది. మరొకరి దగ్గరలో ఉంటే సంతలో నుంచి కాఫీ హోటల్కి వెళ్తుంది.
కాఫీ హోటల్ నుంచి బట్టల షాపులోకి వెళ్తుంది, బట్టల షాపులో నుంచి బార్బర్ షాపులోకి వెళ్తుంది, బార్బర్ షాపులో నుంచి బార్లోకి వెళ్తుంది, బార్లో నుంచి సినిమా హాల్లోకి వెళ్తుంది. అది స్థిరత్వం లేనటువంటిది ధనము, ఐశ్వర్యం. అందుకే ధనము శాశ్వతము కాదు, కిరీటము కూడా తరతరములు ఉండదన్నాడు. కిరీటం కూడా అంటే, కిరీటం అంటే అధికారం. ఈ లోకంలో ఈరోజు ఒక ఆయన ముఖ్య సీఎం అయితే, ఈరోజు మరొక ఆయన ప్రధానమంత్రి అయితే, రేపు రాబోయే దినాల్లో మరొకరు ఉంటారు. ఆస్తులు స్థిరత్వం కాదు, అధికారాలు కూడా స్థిరత్వం కాదు. అందుకే మందలయందు మనసుంచు అన్నాడు. మన మనసు ఎప్పుడు కూడా మనకి దేవుడు రక్షించుకున్నటువంటి ఆత్మలను మందలయందే మనసుంచాలి. అందుకే ఉదాహరణకు అబ్రహాం జీవితంలో జరిగినటువంటి ఒక విషయం, లోతుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సొదొమ తీసుకుని వెళ్ళిపోతే ఏమండి, అప్పుడు అబ్రహాం వెళ్ళి తను తీసుకొచ్చాడు. యుద్ధంలో గెలిచి అబ్రహాం యుద్ధంలో జయించి లోతు కలిగిన భార్యను, బిడ్డల ఆస్తిని తీసుకొచ్చాడు. అబ్రహాము రాజులను సంహరించి తిరిగి వచ్చుచుండగా అన్నాడు. అబ్రహాము యుద్ధాలు కూడా చేశాడు, రాజులను సంహరించి తిరిగి వస్తుండగా 2 రాజులు అబ్రహాముకి ఎదురుపడ్డారు. 2 రాజులు ఎవరు అంటే, ఒక ఆయనేమో షాలేం రాజు, యెరూషలేమును పరిపాలించే షాలేం రాజు, ఆయనే మెల్కీషెదెకు. ఈ షాలేం రాజు వచ్చి రాజులను సంహరించి యుద్ధములో జయం పొందుస్తున్న అబ్రహాముకి ఎదురుపడి ఏమన్నాడంటే, అబ్రహాముకి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడంట. వచ్చింది షాలేం రాజు, యేసు ప్రభు వారికి సాదృశ్యం. మెల్కీషెదెకు వంశావళి లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు. మరి యేసు ప్రభు వారికి సాదృశ్యమై ఉన్నాడు కాబట్టి ఈ రొట్టెను ద్రాక్షారసం, ఈరోజు ఈ రొట్టె ద్రాక్షారసం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లాక్డౌన్లో కొన్ని నెలలు రొట్టె ద్రాక్షారసం ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఆత్మీయులు కలవరపడతా ఉంటారు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం, కలవరపడతారు, మంచిది. క్రైస్తవ్యములో ఆచారం అంటూ ఏదైనా ఉంది అంటే సంస్కార ఆరాధన, బల్లారాధన, లేక ప్రభు యొక్క రొట్టె ద్రాక్షారసం, ఇదొకటే. అందుకే ఈరోజు సంఘము ఆ ద్రాక్షారసము రొట్టె ఎలా తీసుకుంటుందో, ప్రభు శరీరము, ప్రభు రక్తం కింద, ఏమండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాముకి షాలేం రాజు ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని మనం ఈరోజు ఎలా తాగుతున్నామో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే షాలేం రాజు అబ్రహాంకి ఇచ్చాడు. ఏ పరిస్థితుల్లో రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు? ఏ పరిస్థితుల్లో ఇచ్చాడంటే, రాజులను సంహరించి యుద్ధములో జయం పొంది వస్తున్నాడు. మనం రొట్టె ఎలా తీసుకోవాలంటే, మనలో ఉన్న ప్రతి పాపపు ఆలోచన, పాపపు క్రియలను శుద్ధి చేసుకుని సిద్ధపడి ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. అంతేగాని ఏదో పాస్టర్ గారు వచ్చేసారు, ఇచ్చేస్తున్నారు, పాస్టర్ గారు పిలిచారు, మేము వెళ్ళిపోయి తీసేసుకు, సిద్ధపాటు లేని అబ్రహాముకి ఏ పరిస్థితులు ఇచ్చాడంటే, రాజులను సంహరించి. ఈరోజు సేవకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు, ఒక సిద్ధపాటు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేసుకుంటున్నారు. కానీ ఆ రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకి ఇచ్చినప్పుడు నిజంగా చూసినట్లయితే, అతడు షాలేం రాజు అబ్రహాముకి ఇచ్చాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూసినట్లయితే మరి సొదొమ రాజు వచ్చాడు, రెండో ఆయన సొదొమ రాజు. ఈయనొచ్చి ఏమంటున్నాడంటే, అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి
జనమంతా నాకు ఇచ్చేసాయి, నువ్వు తెచ్చిన యుద్ధములో జయించిన విస్తారమైన వెండి బంగారం డబ్బు విలువైన వస్తువులు అన్నీ కూడా నువ్వు తీసేసుకో, ఐశ్వర్యం ఆస్తిని నువ్వు తీసేసుకో, ఈ జనమంతా నాకు ఇచ్చేయి అన్నాడు. ఈరోజు ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజు అన్నట్లుగా మనకి ఆస్తి కావాలా, ఆత్మలు కావాలా? జనము కావాలా, ఆస్తి కావాలా, ఆత్మలు కావాలా? ఈరోజు చూసినట్లయితే సేవకులమైన మనకి ఆస్తి కావాలి, ఆత్మలు కావాలి. ఆస్తి కావాలి, ఆత్మలు కావాలి. ఏమండి, ఎందుకంటే అబ్రహాముని దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి అతన్ని ఆశీర్వదించి పెక్కుమందిగా చేశాను అన్నాడు. ఈరోజు జనము ఆత్మలు రక్షించబడి సంఘం పెరగాలి అంటే ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆత్మలు రక్షించబడి సంఘం పెరగాలంటే ఆశీర్వాదం కూడా ఉండాలి. ఏంటి, ఎంత ఆత్మాభిషేకం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆశీర్వాదం లేనప్పుడు అక్కడ ఆత్మలు రక్షించబడవు. చూస్తున్నాం లోకంలో ఐశ్వర్యము ఆశీర్వాదం ఎక్కడుందో ప్రజలు అక్కడికే వెళ్తున్నారు, అక్కడే ప్రజలు రక్షణ పొందుతున్నారు ఎక్కువగా. ఎంత ఆత్మశక్తి ఆత్మబలము కలిగి ఉన్నా కానీ ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళకి ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు ఉంది. అందుకే ఆస్తి కావాలా, ఆత్మలు కావాలా, నీ జనాన్ని నాకు ఇచ్చేసే, ఆస్తిని ఉంచుకో అన్నాడు సొదొమ రాజు. అందుకే దేవుడు అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి అతన్ని ఆశీర్వదించి పెక్కుమందిగా చేశాను. పిలుపు ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, అప్పుడు అభివృద్ధి ఉంటుంది. పిలుపు లేకుండా ఆశీర్వాదం ఉండదు, ఆశీర్వాదం లేకుండా అభివృద్ధి ఉండదు. ఈరోజు సేవకులు గజగజలు ఆడుతున్నారు ఆశీర్వాదాల కోసం, అభివృద్ధి కోసం. అంటే ముందు పిలుపు లేదు, పిలుపు ఉండాలి. రెండోది ఆశీర్వాదం ఉండాలి, మూడోది అభివృద్ధి ఉంటుంది. ఈ మూడు కవల పిల్లల్లాగా మూడు తప్పనిసరిగా ఉండాలి, ఉంటే అభివృద్ధి అవుద్ది. అయితే ఆస్తిని నువ్వు తీసుకో, ఆత్మలను ప్రజలు నాకు ఇచ్చేయమన్నాడు సొదొమ రాజు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చక్కని మాటని చదివితే చాలా బాగుంటుంది. 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో పలికించినటువంటి మాటను చూసినట్లయితే అబ్రహాము అంటున్నాడు ఏమని? ఒక మాట అంటున్నాడు, నేను అబ్రామును ధనవంతుని చేసి నువ్వు చెప్పకుండానట్లు. ఇప్పుడు ఆస్తి తీసేసుకో, జనాన్ని నాకు ఇచ్చేయమంటున్నావు. ఆస్తి నువ్వు రాజువు కాబట్టి నీకు ఆస్తి ఉంది, నీకు జనం అవసరం వీళ్ళందరినీ సైనికులు చేసుకోవడానికి. ఆస్తినేమో నన్ను తీసేసుకోమంటున్నావు, బాగానే ఉంది. కానీ పొలిమేర దాటి బయటికి వెళ్ళిన తర్వాత నేనే అబ్రహాముని ధనవంతునికి చేస్తే, ఈరోజు అంతా అబ్రహాం వెండి బంగారములు అంత ఐశ్వర్యం కలిగి ఉన్నాడంటే నేనే అబ్రహాముని ధనవంతుని చేసి తినని చెప్తావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేనే అబ్రహాముని ధనవంతుని చేసి తిని అని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనా చెప్పులు వారైనా నీ వాటిలోది నూలు పోగైనా చెప్పులు వారైనా. అబ్బా, ఏం మాట్లాడుతున్నాడండి అబ్రహాం గారు? నూలు పోగైనా చెప్పులు వారైనా నీ వాటిలో దేనిని తీసుకొననని ఆకాశము భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. ఏమండి, అబ్రహాము ఆస్తుల భారము కలిగి లేడు కానీ ఆత్మల భారము కలిగి ఉన్నాడు. ఆస్తులను ఆశించలేదు కానీ అబ్రహాం గారు మరి ఆత్మల భారము కలిగి ఉన్నాడు. నిజంగా చూసినట్లయితే అలాగే ఈరోజు మోషే తన మామ మందను అరణ్యము దాటించి హోరేబుకి తీసుకెళ్ళాలి. అరణ్యములో ఏముంటాయి? పొద్ద పులులు, క్రూర మృగాలు, జంతువులు అన్నీ ఉంటాయి. వాటి బారిని పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మోషే నిజంగా మంచి కాపరే.
మోషే అరణ్యంలో మంచి కాపరిగా ఉన్నాడు. ఆ అరణ్యాన్ని దాటించి హోరేబు పర్వతానికి తీసుకెళ్ళాలి. ఈ లోకమనే జనారణ్యములో నుంచి మనము దాటి దేవుని మహిమ కలిగిన పరలోకానికి మనం వెళ్ళాలి. అందుకే మోషే మందను అరణ్యం తోలికెళ్ళాడు. యేసు ప్రభు కూడా మందను గురించి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? యోహాను రాసిన సువార్త 10:16లో యేసు ప్రభు అన్నాడు, ఈ దొడ్డివి కాని, అంటే ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, నాకు ఇజ్రాయేలీలు గురించి మాత్రమే నేను రాలేదు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వేరే గొర్రెలంటే అన్ని జనులైన మనం. ఇజ్రాయేలీలేమో ఆల్రెడీ ఆయన దొడ్లో ఉన్నారు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవంటే అన్యజనులైన మనము వాటిని కూడా నేను తోడుకుని రావలెను. ఇప్పుడు మనం అన్యజనులైన మనల్ని కూడా దేవుడు రక్షించుకోవాలి. మోసే మందను ఎలా తోలుతున్నాడు, యేసు ప్రభు వారు కూడా వాటిని కూడా నేను తోలుకు రావాలి అన్నాడు. 2000 సంవత్సరాల తర్వాత అన్ని జీనుల్లోకి సువార్త వచ్చింది. అప్పుడు ఏం జరుగుద్ది అన్నాడు? మంద ఒకటి, వాటిని కూడా నేను తోలుకు రావాలి. అవి నా స్వరము వినును, అవి నా స్వరం వింటాయి. మంద ఒక్కటియును, గొర్రెల కాపరి ఒక్కడును అగును. మంద ఒకటే ఏమండి, దొడ్డి ఒకటే, దేవుడు ఒక్కటే. అవును అని చెప్పేసి అన్నాడు. ఈ మంద గురించి పౌలు గారు కాస్త ఇంకా కొద్ది ఘాటుగా మాట్లాడారు. 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో దైవజనుడు ఈ విధంగా మాట్లాడాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇదిగోండి, మోషే మందను కాస్తున్నాడు. యేసు ప్రభు ఇజ్రాయిల్ని మాత్రమే కాదు, అన్ని జనులను కూడా ఏకం చేసి ఒక మంద చేస్తాడు. అయితే ఈ మంద తన స్వరక్తంతో సంపాదించాడు. ఆయన స్వరక్తంతో సంపాదించి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘములో క్రూరమైన తోడేళ్ళు మరి మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఈరోజుని కష్టపడి ఎవరైనా సంఘం కట్టుకుంటే కన్నీరు కార్చి ఉపవాసం ఉండి మరి వంకర మాటలు చెప్పేవాళ్ళు, తీయని మాటలు చెప్పేవాళ్ళు బయలుదేరుతారు. తీయని మాటలు చెప్పి, వంకర మాటలు చెప్పి ఏం చెప్తారంటే మరి ఈడ్చుకొని పోడు, మీ తమ వెంట ఈడ్చుకొని పోవాలనండి. అంటే వంకర మాటలు, తీయని మాటలు చెప్పేవాళ్ళంటేనే ఈ రోజున ప్రజలకు ఇష్టమైనది. వాళ్ళ వెంట ఈడ్చుని పోవాలనని మీరుగా బయలుదేరుదురు అని దైవజనుడు మంద గురించి జాగ్రత్తగా ఉండండి, మీరు మందకు మాదిరిగా జాగ్రత్తగా ఉండండి అంటాడు. అందుకే ఇక్కడ మోషే మంద విషయంలో చాలా మరి జాగ్రత్త కలిగి అరణ్యాన్ని దాటించాడు. యేసు ప్రభు కూడా సంఘాన్ని ఈ జనారణ్యాన్ని దాటించి ఒకరోజు తప్పనిసరిగా మధ్యాకాశానికి, పరలోకానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. రెండో ప్రత్యక్షతను చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూతనికి ప్రత్యక్షమాయెను. హోరేబు పర్వతానికి వచ్చిన తర్వాత ఒక దర్శనం అతనికి
అక్కడ చూస్తున్నాడు ఏంటంటే, పొద నడిమి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ప్రత్యక్షమయ్యి అతడు చూచినప్పుడు అగ్ని వల్ల పొద మండుచిండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టి వెళ్ళి గొప్ప వింత చూచిదని అనుకునేను. ఏంటి, ఒక అద్భుతమైనటువంటి దర్శనం. మోషే హోరేబు పర్వతం కింద మందలు మేపుతున్నాడు. పైన ఒక ఏరియాలో పొద ఉంది. ఆ పొద ఏం పొద అంటే పచ్చని పొద, పచ్చని పొద అన్నమాట. ఈ పొదని రెండు విధాలుగా కూడా మనం ఒకటి ఇజ్రాయేలీలకి, రెండు రక్షించబడిన సంఘానికి పచ్చని పొద. ఈ పొదలో ఏం జరుగుతుందంటే అగ్ని జ్వాలలు మండుతున్నాయి. అగ్ని జ్వాలలు మండుతుంటే అగ్ని జ్వాలలు మండుతున్నాయి కానీ పొద పచ్చగానే ఉంది, కాలిపోలేదు. అదండి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. పొద పచ్చగానే ఉంది, కాలిపోలేదు. ఒకటి ఇజ్రాయేలీలు, రెండు రక్షించబడిన సంఘం అని చెప్పాను కదా. ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి మారణ హోమం, వాళ్ళు భూమి మీద ఇంచుమించు తుడుసు పెట్టుకుపోయేంత పరిస్థితులు వచ్చినా కానీ ఆ పొద మండుతానే ఉంది, పచ్చగానే ఉంది. పొద కాలిపోలేదు. మంటల్లో పచ్చదనము మరుగైపోలేదు, మంటల్లో పచ్చదనము మాడి మసి అయిపోలేదు. మంటలే, పచ్చదనమే. అది ఈరోజు మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో మండుతున్న మంటలు ఉన్నాయి. మన అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపం, మండుతున్న శోధన వచ్చినప్పుడు మన హృదయాలు మండుతూ ఉంటాయి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు కూడా మన హృదయాలు మండుతూ ఉంటాయి. యేసు ప్రభు లేచిన తర్వాత అమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో మాట్లాడుతుంటే ఆయన ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత అంటున్నారు, రే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? దేవుడు దిగివచ్చి మాట్లాడుతుంటే వినేవాళ్ళు హృదయాలు మండుతూ ఉండాలి. అది దేవుడు దిగివచ్చి మాట్లాడుతూ ఉంటే వినే హృదయాలు మండుతూ ఉండాలి. రెండోది, శోధనలో కూడా మన హృదయాలు మండుతూ ఉంటాయి. శోధన వచ్చినప్పుడు కూడా మన హృదయాలు మండుతూ ఉంటాయి. ఆ అగ్ని జ్వాలలు ఎంత మండినా పచ్చదనం మరుగైపోదు. మండుతున్నంత మాత్రాన మన ఆత్మీయతని మనం మాడి మసి చేసుకోకూడదు. మన హృదయంలో శోధన మండుతూ ఉంటుంది, అయినా మన ఆత్మీయతను మాడి మసి చేసుకోకూడదు. యేసు ప్రభుని సాతాను ఎంతో శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరా కిందకి. ఏమండి, ఆయన దేవుని కుమారుడు, పవర్ లేదా? పవర్ ఉంది. నువ్వు దేవుని కుమారుడు కిందకి దిగిరా. ఎన్ని విధాలుగా పక్కన దొంగలు దూషించారు, దారంటైలు వాళ్ళు దూషించారు. ఏమండి, ఎన్ని దూషించినా తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరి తండ్రి ఆజ్ఞను నెరవేర్చాడు తప్ప ఏమండి మాడిపోలేదు. ఆయన ఏమి చనిపోలేదు. ఆయన పచ్చగానే ఉన్నాడు. ఆయన సంఘం పచ్చగానే ఉంది. ఇజ్రాయేలీలు ఈ రోజున పచ్చగానే ఉన్నారు. ఇజ్రాయేలీలు పచ్చగానే ఉన్నారు. ఆయన సంఘానికి కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆయన సంఘానికి చెప్పలేని యెరూషలేములో వచ్చిన శ్రమలను బట్టి అపోస్తలులు అందరూ చెదిరిపోయారని వాక్యం ఉంది. ఏమండి, ఇజ్రాయేలీలు శ్రమలు వచ్చినాయి, కాలిపోలేదు, పచ్చగానే ఉందండి. సంఘానికి శ్రమలు వచ్చినాయి, కాలిపోలేదు, పచ్చగానే ఉంది. క్రైస్తవ్యం కూడా ఈరోజుని శ్రమలలో మండుతున్నటువంటి పరిస్థితి. ఈరోజున లోకానికి డబ్బు లాస్ అయిపోయిందని బాధ, కానీ మనకు ఆత్మలు నశించిపోతున్నాయనే బాధ మనకుంది. గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు మన లాస్ అయిపోతుంది. మరి మన పరిస్థితి ఇలాగైపోతుంది, ఆర్థికంగా దెబ్బతినేస్తుందనే బాధ ఉంది. కానీ క్రైస్తవ సేవకులకి అయ్యో నా తండ్రి పని ఆగిపోయింది, నశించిపోతున్న ఆత్మలు. కరోనా ద్వారా ఎన్ని లక్షల మంది నశించిపోయారు, పాతాళానికి, నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చచ్చిపోయారని బాధ కాదు, నశించిపోయారని బాధ మాకు.
లోకానికైతే చచ్చిపోయారని బాధ, సేవకులకి చనిపోయినందుకు రక్షణ పొంది చనిపోతే మేము చాలా సంతోషిస్తాం. రక్షణ పొంది చనిపోతే మహిమ కలిగిన లోకానికి వెళ్తాం. నువ్వు రక్షణ పొందకుండా చనిపోతే చాలా బాధపడతాం. శరీర సంబంధమైన మరణం గురించి కాదు, కానీ మరి ఆత్మ సంబంధమైన రెండవ మరణం, ఆత్మను గురించి ఈరోజు నీ లోకానికి ఎంతమంది చనిపోయారు ప్రపంచంలో. ఈ సువార్త ప్రపంచమంతా ఆగిపోయింది, మందిరాలు ప్రపంచమంతా ఆగిపోయినాయి, సంఘాలు సమాజంగా కూడుకోవడం ఆగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఎన్ని లక్షల మంది పాతాళం మింగేసింది. ఒకవేళ సువార్త జరుగుతూ ఉంటే కొందరైనా రక్షణ పొందుందురేమో, కొందరైనా మారు మనసు పొందుందురేమో, కొందరైనా రక్షించబడి పరలోకానికి పరదేశకెళ్తురేమో. అదండి ఆత్మీయ బాధ. ఈరోజు నీ సేవకులకి లోకానికి ఉన్న ఆలోచన వేరు. సేవకులకు ఉన్న ఆలోచన అది దేవుడే అర్థం చేసుకోగలడు, కానీ ఏ మనుష్యుడికి అర్థమవదు. అందుకే ఇశ్రాయేలీయులు పచ్చగానే ఉన్నారు, సంఘము పచ్చగానే ఉంది, ఇక్కడ పొద పచ్చగానే ఉంది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మోషే పైకి కొండ మీదకి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళాడంటే, ఈ వింత ఏంటో, ఇది వింతగా ఉందే. సహజంగా అగ్ని జ్వాలల్లో ఏమవ్వాలంటే పచ్చదనం, ఆకులన్నీ మాడిపోవాలి. మన విశాఖపట్నాన్ని మరి గ్యాస్ వచ్చింది, ఆ చుట్టుపక్కల చెట్లన్నీ పచ్చగున్న చెట్లన్నీ మాడిపోయినాయి. ఆ చెట్లన్నీ కొట్టేద్దాం, ఎందుకంటే ఈ చెట్లు చూసినప్పుడల్లా వీళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఇలా మాడిపోయిందని చెప్పి వీళ్ళ బలహీనలు అవుతారు. ఆ చెట్లన్నీ కొట్టేద్దామని చెప్పి అంటున్నారు. ఆ గ్యాస్కి ఆ చుట్టుపక్కల చెట్లన్నీ మాడిపోయినాయి కదా. మరి ఇక్కడ అగ్ని జ్వాలల్లో ఉన్న పొద పచ్చగానే ఉంది. వింత కదా, అగ్ని జ్వాలలో ఉన్న పొద పచ్చగా ఉంది, వింత కదా. మరి ఆ వింత ఏంటో చూడ్డానికి మోషే కొండెక్కాడు. ఏమండి, ఈరోజుని సంఘము వింతగా కనిపించాలి లోకానికి. క్రైస్తవ సంఘము వింతగా కనిపించాలి. ఈరోజున అనేక మినిస్ట్రీల్లో ఒక వింతైన కార్యాలు, ఒక వింతైనటువంటి విధంగా వారి సేవలు ఉన్న మూలని ప్రజలు వేల కొలిదిగా, లక్షల కొలిదిగా ఆ వింతేంటో చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్తున్నారు. సంఘము ఒక వింతగా కనిపించాలి. వింతగా ఉన్నదాన్ని ప్రతిదాన్ని కూడా మనము ఇష్టపడతాం. ఏంటి వింతను చూడడానికి వెళ్ళడానికి ఇష్టపడతాం. సినిమాలు తీసేవాళ్ళు చూడండి, అందరు సినిమాల కంటే మరో డైరెక్టర్ ఒక వింతగా విచిత్రంగా తీస్తాడు. డిఫరెన్స్ అన్నమాట వాళ్ళకంటే వీళ్ళకి. చెప్పుకుంటూ ఉంటారు, ఒరే చాలా విచిత్రంగా ఉందరా, చాలా వింతగా ఉందరా ఈ సినిమా, ఇంతవరకు ఎవడు తీయలేదురా అంటేప్పటికి జనం గుట్టల కింద వెళ్ళిపోతారు. ఏమండి, మరి అల్లరితో కూడిన ఆటపాటలు కూడినటువంటి సాతానికి సంబంధించినటువంటి ఆ యొక్క వినోదానికి వింతగా వాడు చేయగలుగుతున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘము కూడా వింతగా ఉండాలి, ఒక వింతగా ఉండాలి. ఆ వింత ఏంటో చూడడానికి మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు మోషేతోటి మాట్లాడాడు. ఒక వింతగా, నేను ఒక వింతగా ఉన్నానంటాడు. పరులకు నేను ఒక వింతగా ఉన్నానంటాడు. సంఘమైన సేవకుడైనా ఒక వింతగా ఉండాలి. ఎలాగంటే, వీళ్ళని ఎంత తిట్టినా వీళ్ళు మాట్లాడట్లేదు ఏంట్రా సచిన్ చేపల్లాగానా, సచిన్ చేపల్లాగానా, ఎంత దూషించినా వింతగా ఉండాలి మనల్ని. దావీదుని సిమ్మి అనేవాడు దూషిస్తున్నాడు. పక్కనే మేనాలుడు అన్నాడు, వెళ్ళి ఆ చచ్చిన కుక్కవాడు నిన్ను దూషిస్తాడా, వెళ్ళి పీకట్టుకొస్తాను అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? షిరియా కుమారులారా, మీతో నాకు పొందికేంటి? దేవుడు వాడిని దూషించమని సెలవిచ్చాడేమో, దేవుడు వాడిని దూషించమని సెలవిచ్చాడేమో, దూషించనే, దాన్ని దేవుడు చూసుకుంటాడు అని చెప్పి అన్నాడు. ఒక వింతగా, పరులకు నేను ఒక వింతగా ఉన్నాను. ఏమండి, అటువంటి అభిషేకాన్ని మనం కోరుకుంటే చాలా ధన్యులం అవుతాం నిజంగాను. అందుకే మోషే ఆ వింత ఏంటో చూడడానికి వెళ్ళాడు.
ఒక దర్శనంలో ప్రత్యక్షత అన్నమాట. మోషేతో దేవుడు అక్కడ మాట్లాడాడు. దేవుడు స్వరమెట్టి మోషేతోటి మాట్లాడాడు. దేవుడు స్వరమెట్టి మాట్లాడాడు, ఒక ప్రత్యక్షత. అలాగే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారితో కూడా మాట్లాడినటువంటి సందర్భము, ఒక ప్రత్యక్షత, అక్కడ అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను మనం చూస్తాం. 3వ అధ్యాయంలో 3:16 యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరవబడెను. మోషేకేమో పొద ప్రత్యక్షత. ఇక్కడ మామూలు విషయం కాదు. ఏకంగాను యేసు ప్రభువు వారు బాప్తీసం పొంది నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడిన. ఎంత విచిత్రమైన సంగతి అండి. మోషే మండుతున్న పొదను చూసి వింత అన్నాడు, కానీ యేసు ప్రభువు వారు బాప్తీసం పొంది నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చేటంటండి, ఏకంగా ఆకాశమే తెరవబడ్డదంట. ఎంత గొప్ప సంగతి. నిజంగా ఆకాశము కొన్ని సందర్భాల్లోనే తెరవబడ్డది. స్తెఫనుని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు. ఏమంటే కనుగుడ్లు పగిలిపోయినాయి, రక్తం ముద్ద అయిపోయాడు, కొన్ని నిమిషాల్లో చనిపోతాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వన లేచి నిలబడి చూస్తున్నాను అన్నాడు. యేసు ప్రభువారు బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడ్డది. స్తెఫను కాసేపట్లో క్రైస్తవ మొట్టమొదటి సాక్షి, హతసాక్షి, కొన్ని నిమిషాల్లో చనిపోతాడనగా ఆకాశం తెరవబడ్డది. ఇలాగా ఆకాశం తెరవబడే సంభవాలు చాలా ఉన్నాయి బైబిల్లో, అద్భుతమైన విషయాలు. ఇక్కడ యేసు ప్రభువారు ఒడ్డుకి ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పామురు వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. ఎంత గొప్ప సంగతి. తన మీదకి వచ్చుట దేవుని ఆత్మే, ఏకంగా మామూలుగా విషయం కాదు. దేవుని ఆత్మ పావురం లేక వచ్చేసిందంట. మోషే పొదలో అగ్ని జ్వాలను చూశాడు, మండుతున్న పొదలో కాలిపోలు వింత చూశాడు. ఇక్కడ ఏకంగా ఆకాశం తెరవబడడం వింత. ఏకంగా పరిశుద్ధాత్మ పావురం లేక మోషే ప్రభు మీదకి రావడము. మూడోది దేవుడు మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. కుమారుడేమో నీళ్ళల్లో ఉన్నాడు. తిత్వము అనే దానికి ఇక్కడ మన స్పష్టంగా కనబడుతుంది. కుమారుడుగా శరీరము ధరించి నీళ్ళ నుంచి ఒడ్డు మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడేమో పావురం ఆకారంలోనేమో ఆయన దిగొచ్చాడు. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏంటి, ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ. కుమారుడు శరీరంలో కనిపిస్తున్నాడు, మరి పరిశుద్ధాత్ముడు శరీరాకారంలో పావురంగా కనిపిస్తున్నాడు. అలాగే మరి పావురం రెక్కలు ఎగిరిపోవడం, పరిశుద్ధంగా ఉండడం, సంఘాన్ని తీసుకెళ్లే బాధ్యత పరిశుద్ధాత్ముడికి. స్వరం వినబడుతుంది, తండ్రి స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎంత విచిత్రమైన అద్భుతమైన ప్రత్యక్షత అండి. మోషేకి ఆ పొదలో ప్రత్యక్షత ఎలాగొచ్చిందో యేసు ప్రభు వారు కూడా అటువంటి ప్రత్యక్షతను ఆయన చూశాడు. అందుకు చూసినట్లయితే ఇది మరొక విషయాన్ని మనము చూద్దాం. దేవుడు మోషేని 3వ అధ్యాయంలో 9వ వాక్యంలో, ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరింది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింసలు చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. మోషేని దేవుడు ఇప్పుడు ఫరో దగ్గరికి పంపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఫరో దగ్గరికి దేవుడు పంపిస్తానంటున్నాడు. ఫరో ఎవరికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యం, ఐగుప్తు లోకానికి సాదృశ్యం. మరి యేసు ప్రభువారు మరి పరలోకములో తండ్రి చేత ప్రతిష్ఠించబడి
తండ్రి చేత అభిషేకించబడి ఈ భూలోక అధికారి అయిన సాతాను కబంధ హస్తాల నుంచి ప్రజలను విడుదల చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మోషేని దేవుడు ఫరో దగ్గరికి ఎలా పంపిస్తానంటున్నాడో, దేవుడు ఈ లోకాధికారి అయిన సాతాను చేతిలో నుంచి తన ప్రజలను విడుదల చేయడానికి నేను పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు. అలాగే మోషే మరి ఫరో దగ్గరికి వచ్చాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలో ఉన్న లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకేమీ పని లేదు, ఈ లోకాధికారిని ఇప్పుడు బయటికి గెంటి వేయబోతున్నాను అని అన్నాడు. ఈ లోకాధికారి ఎవడు అంటే సాతాను గాడు. ఫరో అధికారి, ఐగుప్తు రాజ్యానికి ఎవడు అధికారి అంటే ఫరో రాజు. యేసు ప్రభు సిలువేసే వరకే దాని గంతులు, యేసు ప్రభుని సిలువేసే వరకే దాని యొక్క ఉరుకులు పరుగులు. యేసు ప్రభుని సిలువేసేసిన తర్వాత ఏమండి, మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత దాని పని అయిపోయి శిరస్సు లేఖనం నెరవేరిపోయింది. ఆది కాండములో ఏ లేఖనం అయితే ఉందో అది సర్పమును ఆయన పాదముల మీద కాటివేయను, ఆయన తన సర్పాన్ని శిరస్సును తలను సిదగొట్టునని ఉంది. అలాగే యేసు ప్రభుని శాస్త్రుల్లో, పరిచయంలో, గవర్నమెంట్లో, మతంలో వీళ్ళందరిలో కలిసి సాతాను సిలువేయించింది. మరణం గెలిచి తిరిగి లేచాడు, దాని శిరస్సు సిదిగిపోయింది. సాతాను శిరస్సును శీఘ్రముగా సిదగదొక్కును అంటాడు పౌలు గారు. ఏమండి, శీఘ్రముగా సిదగదొక్కును. తోకతో తిరుగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దాని శిరస్సు సిదగొట్టాడు. తోకతో తిరుగుతూ మరి ఆకాశ నక్షత్రాలకి దిగిపోయినటువంటి వారిని, ఆకాశ నక్షత్రాలని 3వ భాగాన్ని తోకతో చుట్టి ఈడ్చి నీళ్ళ మీద పడేస్తుందంట. అది ఇప్పుడు జరిగేది అదే. మరి 3వ ఆకాశ నక్షత్రాల ఎదిగిపోయిన సేవకులు ఎందరో డబ్బు విషయంలో, పేరు విషయంలో, శ్రీ విషయంలో అనేక విధాలుగా వారిని శోధించి వాళ్ళు తోకతో చుట్టి ఈడ్చి నీళ్ళ మీద పడేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అందుకే చూసినట్లయితే ఈరోజు బహు జాగ్రత్తగా మోషేని దేవుడు ఐగుప్తు ఫరో దగ్గరికి ఎలా పంపించాడో, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి సాతానుని జయించి తన ప్రజలను రక్షించడానికి ఆయన పంపించాడు. అందుకు చూసినట్లయితే మరొక కోణాన్ని 4వ అధ్యాయము 24వ వచనంలో మరి దేవుడు మోషేని ఫరో రాజు దగ్గరికి పంపిస్తుంటే వస్తున్నాడు. వచ్చేటప్పుడు తన కొడుకు గెర్షోము ఉన్నాడు కదా, భార్యను తీసుకుని వస్తున్నాడు. అక్కడ సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని చూడగా మోషేను సంపాలని చూశాడు దేవుడు. ఇక్కడ సత్రములో అనేదాన్ని, సత్రం అంటే మనకి మోషేని ఎందుకు చూడాలని కొడుక్కి సున్నతి చేయకుండా తీసుకొచ్చేస్తున్నాడు. మోషే తన కుమారుడికి సున్నతి చేయకుండా తీసుకొస్తున్నాడు. సత్రములో సంపాలని చూశాడంట. సత్రం అంటే కొత్త నిబంధనలో యేసు ప్రభుని గర్భం ధరించిన తర్వాత మరియాను జనాభా లెక్కలోకి వచ్చినప్పుడు యోధా బెత్లెహేములోకి వారు వచ్చినప్పుడు అన్నాడు, వారి బెత్లెహేములో ప్రసవించింది, యేసు ప్రభుని కనేసింది. అయితే వారు పేర్లు నమోదు చేసుకుండా వచ్చినప్పుడు, బెత్లెహేముకి వచ్చినప్పుడు వారి సత్రములో వారికి స్థలము లేదన్నాడు. ఇక్కడ మోషే కుమారుడు భార్య సత్రములో ఉంటే మోషేని చంపడానికి దేవుడు దిగొచ్చాడు సున్నతి చేయమాలని. కొత్త నిబంధనలో యేసు ప్రభుని జన్మించిన తర్వాత మరియా యేసోబులు కలిసి సత్రములో అన్న చోటు దొరుకుద్దేమని వెళ్తే సత్రములో కూడా వారికి చోటు దొరకలేదంట. ఏమంటే సత్రం అంతా నింపబడిపోయి ఉన్నది, సత్రం అంతా కిటకిటలాడుతూ ఉందంట. యేసు ప్రభు వారిని ఆ పక్కన పశువులు తొట్టుంటే ఆ పశువులు తొట్టులో పడుకోబెట్టారంట. సత్రంలోకి రాకముందే ప్రసవించింది ఆవిడ బెత్లెహేములో. సత్రంలోకి వచ్చేదాడు ఖాళీ లేదు, బాలింతరాలు.
అప్పుడు బిడ్డని పశువుల తొట్టులో పడుకోబెట్టిందంట. అందుకే సత్రములో మోషే శోధనకు గురయ్యాడు. ఆ సత్రములో పరలోకాన్ని విడిచిన సర్వాధికారికి సత్రంలో కూడా చోటు ఇవ్వలేదే. పరలోకాన్ని విడిచి మహిమని విడిచి వచ్చిన దేవాది దేవునికి సత్రంలో కూడా చోటు ఇవ్వలేదే మానవుడు. ఈ హృదయమైన సత్రములో నానా చెత్తతో ఉంది. ఈ సత్రమ ఈ యొక్క సత్రమంతా చెత్తతో నిండిపోయింది. దేవునికి చోటు ఎక్కడుంటుందండి? ఈ సత్రమంతా చెత్తతో నిండిపోయింది. దేవునికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సత్రంలో మోషేకి భయంకర శోధన ఎలాగొచ్చిందో, కొత్త నిబంధనలు ప్రభు జన్మించినప్పుడు సత్రంలో కూడా శోధన వచ్చింది. మన సత్రం అనే హృదయాన్ని దేవునికి ఇద్దాం. దేవా, నీకు ఆ రోజుని సత్రంలో చోటు ఇవ్వలేదు ప్రజలు, నా హృదయమైన సత్తులో చోటిస్తానని ప్రభుకి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మోషేలో యేసుక్రీస్తు అనే విషయాన్ని, అనేక విషయాలు నాయన మీరు బయలుపరిచారు. విన్న బిడ్డల్ని బలపరచండి. కొందరు బిడ్డలు డైరీలు రాసుకుంటున్నారు, జ్ఞాపకార్థంగా ఉంచండి. మరలా సాయంత్రం కూడా నాయన నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలారా, మరి ప్రకటన గ్రంథం ధ్యానాలు అయిపోయినాయి. సాయంత్రం ఇదే సబ్జెక్ట్ని, యేసుక్రీస్తులో మోషేలో యేసుక్రీస్తు అనే సబ్జెక్ట్ని 7 గంటలకి ధ్యానం ఉంటుంది. మీరు అనేక లైక్ చేసి మరి ప్రార్థన చేసి సిద్ధపడండి. మీకు వందనాలు.